పోలవరం ప్రాజెక్టుకు నిర్వాసితులకు జాతీయ ఎస్టీ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ 2018లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించడం జరిగిందని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎస్టీ కమిషన్ సిఫార్సులను బుట్టదాఖలు చేశారని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో 53% మంది గిరిజనులు ఉన్నారని, వీరి విషయంలో ప్రభుత్వం అధికారులు చట్టవిరుద్ధంగానే వ్యవహరిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్ట ఉల్లంఘన నిరంతరం ఒక ప్రక్రియగా కొనసాగుతోందని, ఇందుకు బాధ్యులైన వారందరూ బిఎన్ఎస్ 111 ప్రకారం నేరం చేసినట్లుగానే భావించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమి కావలసిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముందుగా జిల్లా కలెక్టర్కు, ఆర్ఎండ్ఆర్ కమిషనర్కు లేఖ రాసి వారు అనుమతించిన తర్వాత భూ సేకరణకయ్యేటువంటి సొమ్మును ప్రభుత్వం డిపాజిట్ చేయాలని, ఈ నిబంధన ఎక్కడ అమలు చేయడం లేదన్నారు. గిరిజనులకు సరైనటువంటి న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నేసక లక్ష్మణరావు, బోరమ్మ, వీరమ్మ, రాజమణి, కె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కొత్త భూ సేకరణ చట్టంలో ఏం చేశారంటే, భూమి కావాల్సినటువంటి పోలవరం ఎవరైనా సరే ఎవరికి భూమి కావాల్సిన, ఇప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే ఆయా జిల్లా కలెక్టర్కి, ఆర్ఎండ్ఆర్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టాలి, మాకు పలానా చోట భూమి కావాలి అని. కలెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ఫీజిబిలిటీ చూసుకుని డిపాజిట్ చేయమంటాడు వాళ్ళని. ఇప్పుడు ఎక్కడా కూడా కొత్త భూ సేకరణ చట్టం 2014 జనవరి 1 నుంచి అమలు జరుగుతున్నా సరే ఎక్కడా కూడా వాళ్ళు లెటర్ పెట్టలేదు, డిపాజిట్ భూసేకరణకు ముందుగా డిపాజిట్ చేయలేదు. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చేసేయడం, అరకొరగా నష్టపరిహారాలు ఇచ్చేసేయడం, ఈ విధానమే కొనసాగుతుంది. అంటే ఫస్ట్ బేసిక్గా కొత్త భూ సేకరణ చట్టంలో ఏదైతే చెప్పారో అది అమలు జరగలేదు. అది అసలు ఆ చట్టాన్ని అధికారులు పాటించారు.